నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనం బీవీఎం ప్రీ ఓన్డ్ కార్స్ దగ్గర ఉన్నాం. అయితే ఇది ఎగ్జాక్ట్గా ఉప్పల్ టు నాగోల్ వెళ్ళే లెఫ్ట్ సైడ్లో మీకు హెచ్ఎండిఏ లేఅవుట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. అయితే ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఈ కార్స్ ఎంత ప్రైస్లో ఉన్నాయి, అలాగే ఈచ్ కార్ కూడా మనకు ఈఎంఐలు అవైలబుల్ ఉంటుందా, ఒకవేళ ఈఎంఐలు అవైలబుల్ ఉంటే లోన్ కూడా ఫుల్ అమౌంట్ వస్తుందా, లేదంటే ఏమైనా డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుందా అని కూడా ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనతో పాటు శివసాయి ఉన్నారు. నమస్తే అన్న. ఒకసారి మనకు ఇక్కడ ఏమేమి కార్స్ అవైలబుల్ ఉన్నాయి, అట్లనే ఏ కారు ఎంత ప్రైస్లో అవైలబుల్ ఉంది చెప్దాం. సో స్టార్టింగ్ మన వ్యూవర్స్ కోసం లోయెస్ట్ ప్రైస్లో మీ స్టోర్లో ఏ కార్ ఉందో ఒకసారి చూద్దాం రండి. చూపిస్తాను. నిస్సాన్ డాట్సన్ ఉంది అండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ 2017 మోడల్, అంటే BS4 వెహికలే కాబట్టి 2017 మోడల్ నిస్సాన్ డాట్సన్ 4 సీటర్, రెగ్యులర్గా 4 సీటర్ ఎక్సలెంట్ వెహికల్ ఇది. అండ్ టు బీ హానెస్ట్ ఇది 2022 ప్లస్ మైలేజ్ వస్తుంది. అండ్ ఈ సిటీ డ్రైవ్స్లో ఎవరైనా చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఏదన్నా ఒక బుల్లెట్ వెహికల్ కొనుక్కోవాలన్నా 2.5 lakhsలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. మీకు ది బెస్ట్ వెహికల్ మాత్రం ఇది. అండ్ ఎందుకు అంటే 21-22 మైలేజ్ ఎక్కడ దొరకదు మనకి మార్కెట్లో. సో అండ్ దట్ థింగ్ ఈజ్ 2017 మేక్, 17 మోడల్ అంటే మీకు జస్ట్ అబౌట్ 8 years ఓల్డ్. అండ్ ఇది వెహికల్ న్యూ ప్రైస్ వచ్చేసి అప్పుడులో షోరూంలో 4.5 lakh, అంటే అటు ఇటు ఒక 5-10,000 అప్పుడు డిస్కౌంట్స్ బట్టి అట్లా ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ మనం ఇచ్చే లీస్ట్ అండ్ బెస్ట్ కాస్ట్ 2.15 lakh, 2,15,000 rupees ఓన్లీ. దీంట్లో లోన్స్ అనేది ప్రొవైడ్ చేయరు, కాకపోతే ది బెస్ట్ కార్పొరేట్ ప్రొఫైల్ ఉంటే మాత్రం 1.5 lakh బిట్వీన్లో మంచి క్లయింట్ ఉంటే మాత్రం లోన్ అరేంజ్ చేద్దాం. అండ్ వెహికల్ ఒరిజినల్గా 45,000 మాత్రమే తిరిగింది. మీరు ఎక్కడైనా సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓనర్ ఇక్కడనే నిస్సాన్ షోరూమ్ నుంచే డెలివరీ నాగోల్లో తీసుకున్నాడు. అండ్ ఓనర్కే పేమెంట్ చేసేది ఉంటుంది మన దగ్గర ప్రాసెస్. అండ్ మీరు అంటే ఎవరైనా డీలర్స్ కొని తక్కువ కొని ఎక్కువ అమ్ముతారు అనే కాన్సెప్ట్లో ఉంటారు కదా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ క్లయింట్ వెహికల్స్ చాలా తక్కువ. దీంట్లో ఈ వెహికల్ మాత్రం టు బీ హానెస్ట్ ఎక్సలెంట్ కండిషన్లో మెయింటైన్ చేసిన జెన్యూన్ ఒక ఓనర్ వెహికల్ ఇది. ఓకే, పేమెంట్ అయినా డైరెక్ట్ ఓనర్కే. జస్ట్ అబౌట్ నామినల్ మార్జిన్ మాది 10 or 5,000 ఏదైనా కమిషన్ బేసిస్లో ఉంటుంది కాబట్టి అవి మేము తీసుకుంటాం. అంతే. మేజర్గా దీంట్లో ఏమి యాక్సిడెంటల్ వెహికల్స్ ఉండవు. ఫస్ట్ ప్రయారిటీ మన ఆఫీస్లో లీస్ట్ వెహికల్ అయినా లో బడ్జెట్ అయినా యాక్సిడెంటల్ రిపోర్ట్స్ అనేది దొరకవు. మీరు ఎక్కడైనా మెకానిక్ చూపించుకోవచ్చు, షోరూమ్ చూపించుకోవచ్చు. బేసికలీ నాలెడ్జ్ ఉన్న ఒక డీలర్ దగ్గరికి తీసుకెళ్ళి కూడా చూపించుకున్నా మా దగ్గర నుంచి డ్రైవర్ని అరేంజ్ చేసి పంపిస్తాం. అది ఈ వెహికల్ మాత్రం అంతా సూపర్ అండి. ఇది ఆల్మోస్ట్ 60 to 70% టైర్ కండిషన్ ఉంది. 70% మీరు ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్ చేయాల్సింది కూడా ఏమీ లేదు. అండ్ ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి. యాక్చువల్లీ బేస్ మోడల్లో ఏమీ రాదు, బట్ దీంట్లో 2 పవర్ విండోస్ వస్తాయి. అండ్ కస్టమర్ ఇష్టంతో మంచి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఒకటి చేయించుకున్నాడు దీంట్లో ఇంటీరియర్లో. మీకు ఎక్కడ కూడా ఈ వెహికల్స్లో ఇంటీరియర్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ దొరకదు. అండ్ మంచి స్పీకర్స్ ఇవన్నీ ఆయన ఇష్టంతో వెహికల్ కొనుక్కున్నాడు కాబట్టి చేయించుకున్నాడు. అండ్ ఫోర్ డోర్స్ ఏవైతే కంపెనీ నుంచి వచ్చాయో ఇప్పటివరకు రిప్లేస్ అవ్వలేదు. అండ్ బానెట్ ఆల్సో అండ్ డిక్కీ ఆల్సో, ఇవి మేజర్గా పార్ట్ రిప్లేస్మెంట్ జరుగుతాయి. ఏంటంటే యాక్సిడెంటల్ క్లెయిమ్స్ అయిన వెహికల్స్ అంటారు. అండ్ 4 doors డిక్కీ బానెట్ అంతా ఒరిజినల్. సో ఇట్లా ఏమీ లేదండి. మైనర్గా స్క్రాచెస్ కామన్, సిటీలో తిరిగే వెహికల్ ఎక్కడన్నా 1 or 2 స్క్రాచెస్ పడతాయి, కానీ ఇంత క్లీన్ కండిషన్గా మెయింటెనెన్స్ మాత్రం వేరే వెహికల్స్ నేను చూడలే. ఇప్పుడు ఒకవేళ కస్టమర్కి ఎగ్జాంపుల్కి ఏమైనా డెంటింగ్స్ కానీ స్క్రాచెస్ ఏమైనా ఉంటే అన్నీ మేము అరేంజ్ చేస్తాం. మాది బాడీ షాప్ ఉంది, మెకానిక్ ఉంది. అండ్ మీకు ఏ సర్వీస్ కావాలన్నా నేను ఆ సర్వీస్, టెఫ్లాన్ ఉంది, PPF ఉంది, A to Z మన దగ్గరనే అన్నీ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ వర్క్షాప్ ఉండదు, జస్ట్ బిసైడ్లో వర్క్షాప్ ఉంటుంది. ఓకే. సో ఈ టోటల్గా మనకు అంటే ఎంత ప్రైస్లో వస్తాయి, తర్వాత GSTలు అవన్నీ ఏమన్నా? GST ఏమి ఉండదండి. జస్ట్ మేము కమిషన్ ఏజెంట్స్ కాబట్టి మాకు కమిషన్ మీదనే తీసుకుంటాం, కానీ దీనికి ఎటువంటి GST ప్రొవైడ్ చేయడం అంటే GST అప్లికబుల్ అయితే కాదు. సో మీరు బేసికలీ 2.15 lakhలోనే ఈ వెహికల్ డెలివరీ తీసుకోవచ్చు. అంటే చెప్పడం అనేది ఎక్కువ, ఇవ్వడం తక్కువ అనేది కాదు. మేము ఎక్కువ రేట్స్ చెప్పము, అలా అని చెప్పి లీస్ట్ ప్రైజెస్ చెప్పి ఏదో తలిగిన వెహికల్స్ అలా అమ్మడం జరగదు. జెన్యూన్ వెహికల్స్కి ఒక 5-10% మాత్రమే నెగోషియేషన్ ఉంటుంది. ఓ 10 lakhs వెహికల్ ఉంటే దాంట్లో హార్డ్లీ 50,000, 30,000 మాత్రమే నెగోషియేషన్. అందరూ ఎట్లా అంటే 11.5, 12.5 చెప్పేసి 10 lakhs వెహికల్కి కూడా కస్టమర్ ఏంటంటే అరే ఇంత రేట్ ఉందా అనే ఫీల్. సో మనం ఏంటంటే కస్టమర్తో ఒక ఫ్రెండ్లీ బిజినెస్ కోసమే మనం బిజినెస్ చేస్తుంది అట్లా. మీకు మిడ్ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇది రెనాల్ట్ క్విడ్, ఇది 2018 మేక్, జస్ట్ 40,000 మాత్రమే తిరిగింది. బేసికలీ మన ఆఫీస్లో ఉన్న వెహికల్స్ లెస్ కిలోమీటర్ డ్రివెన్ చూస్తాం బేసికల్లీ. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ RXT. అండ్ కంపెనీ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, సేఫ్టీ ఫీచర్ ఉంది. అండ్ 4 door పవర్ విండోస్. అండ్ కంపెనీ లెదర్ ఇంటీరియర్స్ ఉంటుంది, ఎక్సలెంట్ ఇంటీరియర్ ఉంటుంది. దీనికి కంపెనీ టచ్ స్క్రీన్ అండ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కంపెనీ వాళ్ళే ఇస్తారు. ఇది 2018 మేక్.
2018 మేక్ అండ్ కంప్లీట్ టాప్ అండ్ మాన్యువల్ పెట్రోల్. ఇది ఎంత ప్రైస్లో వస్తుంది? ఇది యాక్చువల్లీ మనం కోట్ చేసింది మాత్రం 3.25 lakh అప్ టు ఎస్టర్డే వరకు. మీ సైరా మీడియా నుంచి ఎవరైనా కస్టమర్ మా దగ్గర అప్రోచ్ అయితే మాత్రం ఫైనల్ 2.75 lakh నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. 2.75 lakh రెడీ టు గివ్ అప్. జస్ట్ అబౌట్ అది మీ గురించి, కేవలం మీ మీడియా నుంచి వచ్చిన క్లయింట్స్కి మాత్రమే. ఎందుకంటే వేరే కస్టమర్స్కి వచ్చినా మనకు 285, 290 మనం ఫైనల్ చెప్తున్నాం. మీ ప్రయారిటీలో మమ్మల్ని బెస్ట్ అని చూస్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇది ఇస్తాను. దీనికి టైర్ చూడండి, ఆల్మోస్ట్ సిఎట్ కంపెనీ టైర్స్ అబౌట్ 60% టైర్ గ్రూప్ ఉంది. ఇప్పుడు దీనికి ఎటువంటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మేజర్గా స్క్రాచెస్ కూడా లేదు, జస్ట్ డస్ట్ పడింది కాబట్టి లైట్గా ఇది ఉంది. సో మీకు డస్ట్ ఉన్నా ఏదన్నా కూడా అంతా మేము ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెహికల్ మొత్తం క్లీన్గా ఉంటుంది. వాష్ చేస్తాం, ఇంటీరియర్ క్లీనింగ్ చేయించి ఇస్తాము. మీకు ఎటువంటి చూడండి, దాంట్లో రీడింగ్ కూడా చూపించండి 41,525. అండ్ మేము ఇంత క్లియర్గా చెప్పేది ఏంటంటే సర్వీస్ హిస్టరీ చెక్ చేసుకోండి షోరూంలో. షోరూమ్ సర్వీస్ ట్రాక్ కూడా జెన్యూన్ ఉంటుంది, 200% నాన్ యాక్సిడెంటల్. మన దగ్గర ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేది ఒకటే మాట, ట్రాక్ హిస్టరీ జెన్యూన్ ఉంటుంది. వెహికల్ యాక్సిడెంటల్ హిస్టరీస్ మన దగ్గర దొరకవు. ఉన్నా కూడా చెప్తాం క్లయింట్కి, సార్ ఈ మెన్షన్ చేస్తాం. మెన్షన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ వెహికల్ నచ్చి చూసారనుకోండి చెప్తాం, సార్ ఇది ఈ కస్టమర్ ఇలా నడిపాడు, ఇలా చిన్న డ్యామేజ్ జరిగింది, ఇది రిప్లేస్మెంట్ జరిగింది. షూర్ షార్టర్లీ అంతే. ఇప్పుడు ఏదైనా బయట ఆఫీసులలో ఎట్లా ఉంటారంటే వన్స్ వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కస్టమర్కి రీఫండ్ చేయరు మళ్ళీ, సో వాళ్ళు ఇబ్బంది పెడతాం. అట్లా మన దగ్గర జరగదు. వాళ్ళకి లోన్ వస్తేనే బండి ఇస్తాము, అడ్వాన్స్ తీసుకుంటాం. ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే మనం ఏదైనా సర్టెన్ అమౌంట్ తీసుకుంటాం. జస్ట్ ప్రైస్ కన్సిడర్ చేసామనుకుంటాం 10 lakhs, నామినల్ 5 to 10,000 రీఫండబుల్ అమౌంటే. మళ్ళీ అది తీసుకొని లోన్ ప్రాసెస్ చేయించేసి అన్ని వాళ్ళు అప్లికబుల్ ఉన్నారు, లోన్కి వస్తుంది అని అన్నప్పుడు మాత్రమే ఒకటి కొంచెం డౌన్ పేమెంట్ అట్లా తీసుకొని కస్టమర్ కన్ఫర్మ్ చేసుకోవడం మాత్రమే. అది మా దగ్గర లోన్ కంప్లీట్ అవ్వలేదంటే ఇమీడియట్లీ రీఫండ్ చేసేస్తాం. దాంట్లో ఎటువంటి 1 rupee కూడా వాళ్ళది వేస్ట్ అవ్వదు, ఓన్లీ మా వర్క్ బేసిస్ వేస్ట్ అవుతుంది. సో లేటర్ ఆన్ ఇంకేదైనా ప్రైవేట్లో ఫండ్ చేయమన్నా చేయిస్తాం. 99% ఏ కస్టమర్ అయినా లోన్ అవ్వని వాళ్ళకు కూడా లోన్ చేయించి ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. సో కాల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే కస్టమర్ ఏదైనా డిఫాల్టర్ ఉన్నా 100% లోన్ చేయించడం, అంటే 100% ఇన్ ద సెన్స్ ఫండింగ్లో 100% కాదు, కస్టమర్కి లోన్ చేయించడం మాత్రం జరుగుతుంది. మినిమం నామినల్ డౌన్ పేమెంట్ అనేది ఎవరైనా పెట్టుకుంటారు ఒక కారు కొనేవాళ్ళు. సో దట్ ద థింగ్. నెక్స్ట్ ఇది క్రీటా బ్రదర్. అంటే మీకు మిడ్ వేరియంట్స్లో చూపించాలి అంటే ఇంకా ఉన్నాయి చాలా వరకే. ది బెస్ట్ వెహికల్లో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలా ఫాస్ట్గా రన్ అవుతున్న వెహికల్ క్రీటా. ఎక్కడికి వెళ్ళినా మీకు క్రెటా వెహికల్స్ మార్కెట్లో టు బీ హానెస్ట్ చాలా డిమాండెడ్ వెహికల్ ఇది హ్యూండై క్రీటా అనేది. అండ్ హై పీచ్ ఆఫ్ రేంజ్ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ ఇది, ఎక్కువ తిరుగుతున్నాయి అంటే రీడింగ్ ఎక్కువ తిరిగేస్తారు, మంచి వెహికల్ అని. ఇది 2018 మేక్, ఎస్ఎక్స్ ఆప్షనల్ విత్ సన్ రూఫ్ ఉంటుంది, విత్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్, ఆటో ట్రాన్స్మిషన్, డీజిల్ వేరియంట్. అండ్ టు బీ హానెస్ట్ ఈ వెహికల్ కిలోమీటర్ వచ్చి షోరూమ్ ట్రాక్ సర్వీస్లో 1 lakh కిలోమీటర్ తిరిగింది జెన్యూన్. 1 lakh తిరిగింది జెన్యూన్గా, 1 lakh తిరిగింది. ఎక్కడ యాక్సిడెంటల్ రిపేర్స్ లేవు, ఏమీ లేవు. అండ్ వెహికల్ అంతా క్లీన్ కండిషన్లో ఉంటుంది. అండ్ ఇది పుష్ స్టార్ట్ బటన్ వస్తుందండి, కంపెనీ నుంచి పుష్ స్టార్ట్ బటన్, ఇన్బిల్ట్ ఆడియో సిస్టమ్ వస్తుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఈ వెహికల్లో. మీకు ఆల్మోస్ట్ లేటెస్ట్ ఫీచర్లు క్రూజ్ లేని ఎవరు వాడట్లేరు ఈ రేపు. అలా అనేసి వెహికల్ కంపెనీ నుంచి కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్ టాప్ అండ్ వెహికల్. ఇది డీజిల్. ఈ వెహికల్ కూడా మనకు డెంటింగ్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేదు సార్. ఇప్పటివరకు సింగిల్ బాడీ ఎక్కడ కూడా క్లెయిమ్ జరగలేదు. 4 doors డిక్కీ బానెట్ కంప్లీట్ ఒరిజినల్ అండి. ఎక్కడైనా చెక్ చేయించుకోండి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేది ఒకటే మాట ఏంటంటే, ఏ షోరూంలో అయితే కస్టమర్ డెలివరీ తీసుకున్నారో అదే షోరూమ్కి తీసుకెళ్ళి కంప్లీట్గా సర్వీస్ ట్రాక్ ఉంది, చెక్ చేయించుకున్నాకనే సాటిస్ఫై అయితేనే మనం ఏదైనా మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూస్తున్నారు. అది 100% మనం కస్టమర్ సాటిస్ఫై చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ నుంచి ఇంకా 4 clients వస్తారనే ఉద్దేశంతోనే బిజినెస్ చేస్తుంది. అండ్ ఫ్రమ్ లాస్ట్ 12 years నుంచి 13 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నాది ఎల్బీ నగర్లో శివం ప్రియోన్ కార్స్ అని బిఫోర్ ఆఫీస్ ఉండే. అప్పుడు అక్కడ స్పేస్ సరిపోవట్లేదని మళ్ళీ ఇక్కడ బగాయత్లో ఇది పెద్ద స్పేస్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద థింగ్. ఇది మనకు నెంబర్ కూడా చూసుకోవచ్చు. నెంబర్ ఎక్సలెంట్ అండి, 3399. ఎవరికైనా 3 number 9 number కావాలనే వాళ్ళు 6 number 369 అనేది ఆడ్ నెంబర్స్ ఎవరికైనా ప్రయారిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వెహికల్ తీసుకోవచ్చు. సో ఇది ఎంత ప్రైస్ లో వస్తుందండి మనకి? ఇది యాక్చువల్లీ మార్కెట్లో మీరు ఎక్కడైనా హైటెక్ సిటీలో, మాదాపూర్లో, ఎక్కడైనా హైదరాబాద్లో వెళ్తే 11.5 కోడింగ్ తక్కువ చేయరు. మనం ఇక్కడ చెప్పడం మాత్రం 10.5 lakh కానీ బిలో 10 lakhs కూడా ఇస్తాం. అది ఎంత అనేది నెగోషియేట్ చేస్తాం. బిలో 10 lakhsలో ఇస్తాం. కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి మనం
ప్రైస్ డిసైడ్ చేసి ఇద్దాం. సో కస్టమర్ కూడా కంపేర్ చేసుకోవచ్చు 100%. మా దగ్గర ఎందుకు తక్కువకి వస్తాయో కూడా మీకు చెప్తాను రీజన్ లాస్ట్లో. అండ్ ది థింగ్ ఈజ్ మేము అన్ని ఒక మంచి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఎక్స్చేంజ్కి వచ్చిన వెహికల్స్ మేము పర్సనలీ చెక్ చేసుకొని మాకు ది బెస్ట్ క్వాలిటీ వెహికల్స్ అనుకుంటే కంపెనీ నుంచి నాకు టైప్ కూడా ఉంది వేరే కంపెనీ. సో ఈ వీడియోస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా లేదా కంపెనీ నుంచి టైప్ ఉందా లేదా చెప్పుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఆగుతున్నాను. అండ్ మేము ఫిజికల్లీ అన్ని ఇన్స్పెక్షన్ చేసుకున్న వెహికల్స్ మాత్రమే మేము ఇక్కడ తెచ్చుకుంటాము. డైరెక్ట్ కంపెనీకే పేమెంట్ చేస్తాం, సో కాల్డ్ ఆథరైజ్డ్ డీలర్షిప్కి మాత్రమే. ఇప్పుడు ఈ వెహికల్ మీరు తీసుకున్నారనుకోండి, సో మేము ఈ పేమెంట్ కంప్లీట్గా ఏదైతే ఆథరైజ్డ్ న్యూ కార్ షోరూమ్ ఉంటుంది కదా వాళ్ళకే డైరెక్ట్గా పేమెంట్ చేయిస్తాం. మేము తీసుకునే 5-10,000 20,000 ఏదన్నా సో కాల్డ్ మినిమం నామినల్ మార్జిన్. ఎవరైనా ఒక వెహికల్ 10 lakhs అమ్మున్నప్పుడు 2% డిమాండ్ చేస్తారు, ఒక 30-40,000 వెళ్ళిపోతుంది. కస్టమర్ కూడా కమిషన్ 20,000 30,000 అనేసరికి వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. మనం అంత డిమాండ్ ఏమీ ఉండదు, జస్ట్ నామినల్లీ మనకు మినిమం వర్కౌట్ అవుతే చాలు అనే ఫీలింగ్లో జెన్యున్గా అంతే. ఎందుకంటే మనం ఇప్పుడే లేటెస్ట్గా ఒక 6 months నుంచి ఆఫీస్ ఓపెన్ ఉంది. గత 12 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్లో 6 months నుంచి న్యూ ఆఫీస్ కాబట్టి సో ఇక్కడ కస్టమర్స్ ఏంటి అంటే బయట నుంచి ఎవరు రారు, అందరూ ఈ లోకల్ లొకేటెడ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మనం బెస్ట్ సర్వీస్ ఇస్తే వాళ్ళ నుంచి ఇంకా 4 కస్టమర్ జెన్యున్గా వస్తారనే ఒక ఉద్దేశమే మనది. నెక్స్ట్ అబౌట్ ఇది సెల్టాస్ అండి. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ బ్రాండ్ న్యూ కార్. వెహికల్కి మైన్యూట్గా 1 or 2 స్క్రాచ్. ఇది జస్ట్ ఇది ఏంటంటే ఈ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మైన్యూట్గా స్క్రాచ్ పడింది అంతే. వెహికల్ కంప్లీట్గా పెయింట్ క్వాలిటీ అంతా క్లీన్గా ఉంది. అండ్ 2022 BS6 వేరియంట్. ఇది BS6 వేరియంట్ పెట్రోల్ మాన్యువల్. ఓకే. అండ్ ద థింగ్ ఈజ్ ఇది హెచ్టీకే ప్లస్ వేరియంట్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ కంపెనీ ఇన్బిల్ట్ వస్తుంది, కంపెనీ ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది. అండ్ కస్టమర్ ఇంట్రెస్ట్తోని కంప్లీట్గా జీటీ లైన్ వేరియంట్కి వచ్చే ఒక 80,000 వర్త్ అలాయ్ వీల్స్ కూడా దీనికి ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ అలాయ్ వీల్స్ చూపించండి. ఈ కంపెనీ నుంచి ఈ వేరియంట్కి బేసికల్లీ ఏంటంటే ఈ కంపెనీకి వేరియంట్కి ఈ అలాయ్ వీల్ రాదు. ఇది జీటీ లైన్ అనే టాప్ అండ్ వేరియంట్. సో ఆ టాప్ అండ్ వేరియంట్కి వచ్చే అలాయ్ వీల్ ఇది. ఈ అలాయ్ వీల్ దీనికి ఇన్స్టాల్ చేయించుకున్నాడు సపరేట్గా 70,000 యాక్సరీ ఇది. అండ్ దిస్ ఈజ్ ద మిడ్ వేరియంట్ అండి. టాప్ ఎండ్కి వచ్చి సన్ రూఫ్ వస్తుంది, దీనికి సన్ రూఫ్ ఒకటే రాదు. అండ్ బేసిక్గా కస్టమర్కి కావాల్సిన ఆల్ అండ్ అబౌట్ ఫీచర్స్ ఉంటాయి. సన్ రూఫ్ మ్యాండేటరీ అనుకున్నప్పుడు టాప్ ఎండ్కి వెళ్ళొచ్చు. బేసికల్లీ ఎవరైనా ఓల్డేజ్ పర్సన్స్కి పెట్రోల్లో తిరగాలి అని హై వెహికల్లో మంచి ఇట్లా కాంపాక్ట్ SUV కార్ కావాలనుకునే వాళ్ళు సన్ రూఫ్ ప్రిఫర్ చేయరు కాబట్టి ఇది బెస్ట్ చాయిస్. అండ్ మీరు ఆశ్చర్యపోయే ప్రైస్ ఇది. దీన్ని ఓన్లీ మనం 9.5 lakhకి మాత్రమే అమ్ముతున్నాం. 22 మోడల్ వెహికల్ ఎవరు మీకు ఇక్కడ హైదరాబాద్లో OLX మొత్తం సెర్చ్ చేసినా కూడా మీకు బేసికల్లీ 11.5 lakh ఉంటుంది. 100% ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్, జెన్యూన్ వెహికల్, ఓన్లీ జస్ట్ అబౌట్ 9.5 lakh ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే మీకు రీజన్ చెప్పాను. మేము జెన్యూన్గా న్యూ కార్ షోరూమ్కి వచ్చిన ఎక్స్చేంజ్ వెహికల్స్ని వాళ్ళతో లింకప్లో ఉండి మనం వెహికల్ తెచ్చుకుంటాము. డైరెక్ట్ కంపెనీ పేమెంట్కే చేస్తున్నాం. సో దీంట్లో ఎటువంటి మేజర్గా మనం ఏదో 1 lakh 2 lakhs మార్జిన్ పెట్టుకొని కస్టమర్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం నథింగ్. ఎందుకంటే జెన్యూన్ కార్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఏంటంటే మనం ఇచ్చే సర్వీస్ చూసి అంటే నేను OLX ప్యాకేజెస్ ఇవన్నీ కాదు, మేజర్ క్లయింట్ టు క్లయింట్ నాకు బిజినెస్ జరగాలి. ఒక క్లయింట్ వచ్చి నా దగ్గర కొన్నాడు అనుకోండి, వాళ్ళు ఇంకొక 4 తీసుకొచ్చేటట్టు ఉండాలి. సో దట్ ఈస్ ద బేసిక్ మనకి. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ మనకి అడ్వర్టైజ్మెంట్ జెన్యూన్గా ఉంది. ఇప్పుడు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ఓకే, కస్టమర్స్ ఎక్కడి నుంచో రావడం కన్నా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం గెయిన్ చేయడమే మ్యాటర్. సో దిస్ ఈస్ ద HTK ప్లస్ 2022 మేక్ కియా సెల్టోస్. కొంచెం దూరం నుంచి చూపించండి వెహికల్ ఫిజికల్లీ అప్రోచ్ ఎట్లా ఉంటుందో చూస్తారు. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ మేజర్గా లేవు, డెంట్స్ అండ్ టచ్అప్స్ లేదు. కంప్లీట్ క్రోమ్ ఫిట్టింగ్స్తోని కస్టమర్ నీట్గా ఇంటికి పెట్టుకున్న వెహికలే మళ్ళీ న్యూ కార్ కొనుక్కున్నాడు ఆయన. కాబట్టి ఈ వెహికల్ మనకి ఎక్స్చేంజ్లో ఇచ్చారు కంపెనీకి. కంపెనీ వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మన సర్వీస్ ట్రస్ట్ చేసినందుకే మనకి ఇన్ని వెహికల్స్ అయినా కంపెనీ మనం నమ్మి ఇస్తున్నారు. వేరే ఏ వాళ్ళు అయినా ఒక వెహికల్ మనకి ఇవ్వాలి అంటే 100 టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ లేకుండా మనకి బేసికల్లీ మన సర్వీస్ ఒక 12-14 years నుంచి మనం ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం ట్రస్ట్ చేసి మాత్రమే పంపించే వెహికల్ ఇది. ఓకే. అండ్ దిస్ ఈజ్ ది బెస్ట్ వెహికల్ ఇన్ ది ఇండియా. ఇప్పుడు టాటా నెక్సాన్ అనేది సూపర్ క్వాలిటీగా మార్కెట్లో నడుస్తున్న వెహికల్. అండ్ దిస్ ఈజ్ 2018 మేక్ టాప్ అండ్ వెహికల్ XZA ప్లస్. అప్పుడులో సన్ రూఫ్ ఒకటే లేదు, ఇప్పుడు 2020 తర్వాత సన్ రూఫ్ వస్తుంది. కంప్లీట్గా టాప్ అండ్ ఫీచర్డ్ వెహికల్. జస్ట్ అబౌట్ 77,000 kilometers మాత్రమే తిరిగింది 18 మోడల్ డీజిల్లో.
మీకు బేసికల్లీ ఎక్కడికి వెళ్ళినా 1.5 ల్యాక్ మినిమం ఉంటుంది. ఎందుకు అంటే ఇది మైలేజ్ బాగా వస్తుంది. 18-20 యావరేజ్ మైలేజ్, అంటే యావరేజ్ ఇన్ ద సెన్స్ లాంగ్లో. లోకల్ సిటీలో 16 to 17. సో ఆ మైలేజ్ వెహికల్స్ ఏంటి అంటే బేసికల్లీ మీకు 2-3 ఇయర్స్లోనే 70,000-80,000 తిరుగుతుంది. కానీ ఇది డాక్టర్ ఓన్ వెహికల్, ఎక్కడ యాక్సిడెంటల్ రిపోర్ట్స్ లేవు. బేసికల్లీ మైనర్ స్క్రాచెస్ 1 or 2 దగ్గర ఉన్నాయి. అది కూడా మనం ఫినిష్ చేసిద్దాము. కస్టమర్ మనకి జెన్యున్గా మనకు కావాల్సిన ప్రైస్లో, అంటే వాళ్ళకి నచ్చిన ప్రైస్లో తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి బెనిఫిటబుల్గా ఎటువంటి టెఫ్లాన్ జస్ట్ 1 or 2 మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. క్లయింట్ వెహికల్స్ కాబట్టి మనం చేయించడానికి అవకాశం ఉండదు. వాళ్ళు కొన్న తర్వాత మాత్రం దీనికన్నా బెటర్ క్వాలిటీలో మనం టచ్అప్ చేసి ఇస్తాం ఏదైనా మైనర్గా, అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్కి. ఏ ఆఫీస్లో కూడా అట్లాంటి ప్రొసీజర్ చేయరు. అండ్ ఇంటీరియర్ చూడండి వన్స్. అండ్ దిస్ ఈస్ ది బెస్ట్ ఇంటీరియర్ అండి. ఈ ఎక్సలెంట్ సీట్ కవర్స్ చాలా బాగుంది అసలు. ఎక్కడ నలగలేదు వెహికల్. మీరు చూడండి డోర్ ప్యాడ్స్ లో ఈ సిల్వర్ కలర్ ప్రొవైడ్ చేసాం కదా. ఇది మామూలుగా పిల్లలు ఎక్కువ ఎక్కి తిరిగేసిన వెహికల్ అయితేమో అన్ని స్క్రాచెస్ పడిపోయి ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ ఎక్కడ యూజ్ చేయలేరు వెహికల్ ని, చాలా తక్కువగా యూజ్ చేశారు. అండ్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ కార్ అండ్ విత్ ఇన్బిల్ట్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్. అండ్ మీకు అన్ని ఫీచర్స్ మాత్రం దీంట్లో ఫుల్లీ లోడెడ్గా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ మోడ్. సో దీనికి కంప్లీట్ హై అండ్ ఫీచర్ వెహికల్. 2018 మేక్, జస్ట్ 18 మేక్ కాబట్టి మీరు హ్యాపీగా దీనికి ఇంకొక 7 years ఆఫ్ లైఫ్ ఉంది. 7 to 8 years ఆఫ్ లైఫ్. అండ్ టాటా నెక్సాన్ టు బి హానెస్ట్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్లో ఐడియా ఉంది. సో ఇది మీకు లీస్ట్ పాసిబిలిటీలో 6 lakhs ఇచ్చేస్తాం. 6 lakhs ఓన్లీ. ఇప్పుడు ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఇదే ఆటోమేటిక్ డీజిల్ టాప్ అండ్ 19 lakhs పడుతుంది న్యూ కార్ ప్రజెంట్. ఫీచర్స్ చేంజ్ అయినాయి, బాడీ షేప్ చేంజ్ అయింది. కాకపోతే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మీకు 34-35% ఆఫ్ ప్రైస్లోనే వస్తుంది మీకు వెహికల్. అంటే న్యూ కార్ ఇప్పుడు మీరు 20 lakhs ఇన్వెస్ట్ చేసే దగ్గర 6 lakhsలో మీకు ఒక 3-4 years ఈజీగా వాడుకొని అమ్ముకున్నా మళ్ళీ మీకు ఆ 5 lakhs రేంజ్లో వెహికల్కి కాస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక 50-60,000 నెక్స్ట్ వన్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఈ వెహికల్ కాస్ట్ కూడా మీకు ఇంకా మంచి డిమాండ్లో ఉంటుంది కాబట్టి 5 lakhs రేంజ్లో మళ్ళీ 3-4 years తర్వాత అమ్మినా కూడా 4 to 4.5 మినిమం 5 lakhs అయితే వస్తుంది. జస్ట్ అబౌట్ 6-625 మనం కోడ్ చేస్తుంది కూడా 6.75. ఫైనల్గా మాత్రం 6 lakhs వరకు మనము చేసేస్తాను. అది మనకి ఓన్లీ ఫర్ సైరా గ్రూప్ అండ్ మీ కస్టమర్స్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం 100% మీకు జెన్యూన్ బెస్ట్ కార్ని ఇస్తున్నాం. అండ్ ఇవన్నీ ఉన్నాయి సార్, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇన్నోవా క్రిస్టా ఉంది, ఫార్చునర్స్ ఉన్నాయి. అండ్ బయట వెహికల్స్కి మనం అప్రోచ్ అవ్వడం కొంచెం కష్టం. ఈ లోకల్లో చిన్న బడ్జెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇది ఆల్టో K10 ఉంది. ఇది 2017 మోడల్. 17 జస్ట్ అబౌట్ 2.3కి బుకింగ్ జరిగింది నైటే. జస్ట్ అబౌట్ 2.3. అది రిడ్స్ ఉంది, 2014 పెట్రోల్. ఇది మనకి 2.4కి బుకింగ్ ఇచ్చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. 2.4 or 2.5 మధ్యలో, ఎందుకంటే మనం చెప్పడం కూడా 3 lakhs అన్నాము. 2.4 or 2.5 మధ్యలో మనం మాట్లాడి ఇచ్చేద్దాము. అంతే. ఇప్పుడు మనకి కస్టమర్ బేసికల్లీ మనం ట్రస్ట్ చేసి జెన్యున్గా వచ్చిన కస్టమర్కి ఇంకొక 5,000 మనం తక్కువకే ఇస్తాము. సో ఇంకా మీ స్టోర్ గురించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా జిఎస్టీలు యాడ్ చేయడం అట్లా ఏం లేదండి. నేను బయట మార్కెట్లో ఇప్పుడు జిఎస్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాట్ అప్లికబుల్, ఎనీ జిఎస్టీ అప్లికబుల్ లేదు. అండ్ ఈ రెండు ఇయాన్ వెహికల్స్ చూడండి, బ్లూ కలర్ వెహికల్స్. ఇది 2013 మోడల్, ఇది 2015 మోడల్. జస్ట్ 2013 మోడల్ హ్యూండా ఇయాన్ ప్యూర్ పెట్రోల్ తిరిగిన వెహికల్, ఫస్ట్ ఓనర్ కార్. బేసిక్ ప్రైస్ 1.5 lakh ఇస్తున్నాను, జస్ట్ 1.5 lakh. అండ్ దిస్ ఈస్ ద కార్ ఈస్ ద బెస్ట్ రైడ్ ఫర్ సిటీ రైడ్స్. అండ్ మీకు మైలేజ్ పరంగా కూడా 18-20 మైలేజ్ ఈజీగా వస్తుంది. జస్ట్ నామినల్ సర్వీస్ ఒకటి ఉంది పెండింగ్ లో, చేసుకోవాలి. లేదు చేయించమన్నా కస్టమర్కి నేను చేయించిస్తాను 100%. నేను సర్వీస్ చేయించమన్నా చేయించిస్తాను. వాళ్ళకి ఇంకేమన్నా మైనర్గా స్క్రాచెస్ చేయించమన్నా చేయించిస్తాను. అండ్ టైర్స్ వగేరా అంతా ఓకే అండి. ఇప్పుడు మనం పెడుతున్న బడ్జెట్లో ఆ కార్ ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు దానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అది కూడా మనం చేసుకోవాలి. ఇది 2015 మేక్ అండి. ఈ పక్కన ఉన్న TS11 ED 3221 2015 మేక్. బేసిక్ నార్మ్స్ ప్రకారం ఇది మార్కెట్లో 2.5 lakh చెప్తున్నారు. మనం 185కి ఇచ్చేస్తాం. 1.85 lakh బాటమ్ కాస్ట్. అండ్ మేజర్గా మార్జిన్స్ కూడా ఏమి ఉండవు దీంట్లో. జస్ట్ ఆఫీస్ నా దగ్గర బేసిక్ 3 lakh బిలో వెహికల్ కొనుక్కుంటే జస్ట్ అబౌట్ 5,000 రూపీస్ కమిషన్ అంతే. ఓన్లీ 5,000 రూపీస్ బిలో 3 lakh కిలోమీటర్, 3 lakh వర్త్ వెహికల్.
అబోవ్ 3 lakh వర్త్ మనం 2% తీసుకుంటాం, అబోవ్ 8 lakh ఉంటే 1.5% తీసుకుంటాం. అట్లా కస్టమర్ని ఏంటంటే మనం ఎక్కువ కమిషన్స్కి ఇబ్బంది పెట్టకుండా కమిషన్స్ కోసమే బిజినెస్ చేస్తున్నామని కాదు, మనకు కొంచెం వాళ్ళ నుంచి కూడా బేసిక్గా ఇంకో నలుగురు కస్టమర్స్ జెన్యున్గా వస్తారనే ఉద్దేశంతోనే మనం ఇంకొక అందరికన్నా ఒక 0.5% తక్కువలోనే బిజినెస్ చేస్తాము. ఓకే. అండ్ దిస్ ఈజ్ వ్యాగనార్ 2023 బ్రాండ్ న్యూ కార్ ఇది, 2023 మోడల్ వ్యాగనార్ ఇది. సిఎన్జి పెట్రోల్లో న్యూ కార్ అబౌట్ 8 lakhs ఉందండి. అవును. మీకు లీస్ట్ కాస్ట్లో జస్ట్ 20,000 రివెన్, ఒక 18 months ఓల్డ్ వెహికల్, ఓన్లీ 18 months ఓల్డ్, 18 months ఓల్డ్ మనం 5.8 lakhsకి ఇస్తున్నాం ఇది, 5.8. అండ్ దీంట్లో మీకు కంప్లీట్గా లోన్ ప్రొవైడ్ చేస్తాను. 2018 మోడల్ 23 మోడల్ కాబట్టి కంప్లీట్గా లోన్ ప్రొవైడ్ చేస్తాను. బేసిక్ 50,000 డౌన్ పేమెంట్ వచ్చేలాగానే చేస్తాను. మంచి మైలేజ్ వస్తుంది, 30 కిలోమీటర్ ఆఫ్ సిఎన్జి మైలేజ్ వస్తుంది, 20 కిలోమీటర్ ఆఫ్ పెట్రోల్ మైలేజ్ వస్తుంది. సో ఇది ఈ వెహికల్ అండి, 2023 వ్యాగనార్ సిఎన్జి విఎక్స్ఐ ఆప్షనల్. అండ్ ఆల్ కంపెనీ ఇన్బిల్ట్ ఫిట్ అండి, దీనికి స్క్రీన్ కానీ టచ్ ప్లేయర్ కానీ అన్ని కంపెనీ ఇన్బిల్ట్ వస్తుంది, ఏం ఎక్స్ట్రా యాక్సరీస్ లేదు. అండ్ దట్ ఈస్ ద ఎస్ప్రెసో కార్, అది 2020 విఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్. ఇది మీకు ఎస్ప్రెసో న్యూ కార్ వచ్చి షోరూంలో వచ్చి 7,25,000 ఉంది. అండ్ దీనికి అలాయ్ వీల్స్ కూడా రావు, బ్రాండ్ న్యూ టైర్స్ విత్ అలాయ్ వీల్స్ కూడా దీనికి ప్రొవైడ్ చేస్తుంది ఆల్రెడీ. సో మీరు టాప్ అండ్ ఫీచర్డ్ వెహికల్ లాగా చూసుకోవచ్చు. అండ్ దీనికి మనం ఇచ్చే ది బెస్ట్ కాస్ట్ ఓన్లీ 3.25 lakh, 50% కన్నా తక్కువ. 2020 మేక్ అది, 2017, 16, 18, 19 కాదు కానీ 2020 ఇస్తున్నాను. 3.25 lakhలో 2020 మేక్ ఇచ్చేసి 50% సేల్లో ఇస్తున్నాను. 110% టు బి హానెస్ట్, దెర్ ఈస్ నో యాక్సిడెంటల్ వెహికల్స్ ఇన్ అవర్ ఆఫీస్, ఇన్ అవర్ లాన్. అండ్ మీరు ఎక్కడైనా చెక్ చేయించుకొని మైనర్ వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ మందం ఏమన్నా ఉంటే సర్వీస్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుంది. అంటే మనం ఏమున్నా వర్క్ ఏమన్నా ఉందనుకోండి, కస్టమర్కి బయట వెళ్ళి షోరూంలో చేయించుకుంటే 5,000 కాస్ట్ అయ్యేది ఉంటే మన దగ్గర జెన్యూన్ వర్క్ చేయించి అదే 3,500లో 1,000-1,500 తక్కువలోనే చేయించి ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఎవరైనా బిజినెసే చేస్తారు, ఏ షోరూమ్కి అయినా సర్వీస్కి వెళ్ళినా వాళ్ళు బేసికల్లీ రూపాయి సంపాదించడానికే ఆఫీస్ పెట్టుకునేది. సో మనం ఏంటంటే కస్టమర్కి ఒక వెహికల్ అమ్మినాము, దీని మీద లీస్ట్గా మనం ఎంత వర్కౌట్ చేయాలి అనేదే కాన్సెప్ట్ అది. అండ్ దీస్ ఆర్ అవర్ కార్స్. బయట ఎర్టిగా ఉంది, న్యూ టైప్ ఆఫ్ నెక్సాన్స్ ఉన్నాయి, అండ్ ఫార్చునర్ ఉంది, ఇన్నోవా క్రిస్టా ఉంది. అక్కడ బయట డిస్ప్లేలో ఉన్నాయి వెహికల్స్, అవన్నీ చూడండి, అక్కడ కనబడుతుంది మీకు. అండ్ మోర్ ఓవర్ మీకు ఏ కార్ కావాలని నాకు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీ మొబైల్ నెంబర్, మీ స్టోర్ లొకేషన్ ఒకసారి చెప్పండి. నాది 7780242771, 7780242771 ఈజ్ మై మొబైల్ నెంబర్. అండ్ నా వాట్సాప్ నెంబర్ 8686496196. ఎప్పుడైనా 24/7 నేను అవైలబుల్ ఉంటాను. ఈవెన్ నైట్ టైం అయినా అప్ టు 1 o'clock నేను అవైలబుల్ ఉంటాను. మార్నింగ్ 7:30 to 8 o'clock ఆన్ వర్క్లో ఉంటాను. అండ్ నేను బేసికలీ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను సెయింట్ మేరీస్ నుంచి. సో నేను కంప్లీట్గా వెహికల్ నాలెడ్జ్ ఉంది, ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా నేను కస్టమర్కి జెన్యూన్గా చెప్పి ఇస్తాను. దట్స్ మై బేసిక్ ప్రయారిటీ. ఏంటంటే చెప్పాను మీకు ఆల్రెడీ, కస్టమర్ టు కస్టమర్ సర్వీస్ జరిగితే నాకు కూడా కొంచెం మంచి నేమ్ వస్తుంది, బిజినెస్ జరుగుతుంది, బిజినెస్ ఆటోమేటిక్గా వస్తుందండి. మనం ఇచ్చే సర్వీస్లోనే కస్టమర్ ట్రస్ట్ వర్తీగా ఉంటే వస్తుంది. నేను ఏదో డబ్బులు ఇచ్చి రివ్యూస్ చేయించుకోవడము ఇవన్నీ మనతో చేయలే. జస్ట్ బీవీఎం ప్రియోన్ కార్స్, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని నాకు గురువు సంబోధిస్తూ నేమ్ పెట్టుకున్నాను. అంటే కొంతమంది ఆలోచనలో పడతారు, బీవీఎం అంటే ఇదేందబ్బా కొత్త పేరు అని అనుకుంటారు. సో దట్స్ అబౌట్ నా, ఎవరికైనా సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ, అందరూ ఈక్వల్ అండి. సో మీరు అక్కడ కూడా చూడండి, న్యూ కార్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, 23-24 వెహికల్స్ టాటా నెక్సాన్లో. మీకు అన్ని టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ కూడా ఇస్తాను. నా దగ్గర టాటా హ్యారియర్ 25 మోడల్ ఉంది, జస్ట్ 600 kilometer డ్రివెన్ కార్ ఉంది. ఎవరికైనా నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే రావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. కంపెనీ నుంచి 4 to 4.5 lakh రూపీ తక్కువలో ఇప్పిస్తాను. 600 kilometer డ్రివెన్. నా దగ్గర లీస్ట్ కిలోమీటర్ వెహికల్స్ ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే నాకున్న కస్టమర్ బెనిఫిట్స్ కానీ, నాకున్న పెద్ద పెద్ద కస్టమర్స్ లింక్స్తో ఉన్న వాళ్ళు ఎవరైనా బేసికల్లీ బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారనుకోండి, మాకు అప్రోచ్ అవుతారు. నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. సో వాళ్ళ నుంచి వచ్చే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లీడ్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ ఓనర్ లీడ్స్, నాట్ ఫ్రమ్ డీలర్స్. నేను డైరెక్ట్ ఓనర్ నుంచే కొనిస్తాను. నా దగ్గర స్పెషల్లీ 1 year వారంటీ సర్వీస్ కూడా ఉంది. 1 year వారంటీ ఫర్ ఈచ్ వెహికల్ ఇస్తాను. ఎందుకంటే జెన్యూన్ వెహికల్కి 1 year వారంటీ ఇప్పించి మరీ ఇస్తాను. నామినల్ కాస్ట్ అవుతుంది 3,000 to 3,500 రూపీస్. 1 year ఇంజన్ వారంటీ ఇస్తారు, 1 year ఎలక్ట్రికల్ వారంటీ ఇస్తారు. షోరూంలోనే సర్వీస్ ఉంటుంది. కార్స్ 24 వాళ్ళే ఇస్తారు వారంటీ కూడా. మీకు కార్స్ 24 అంటే బిగ్గెస్ట్ బ్రాండ్, మీకు కూడా తెలుసు. వాళ్ళు వచ్చి మీకు అష్యూరెన్స్ ఇచ్చినారంటే మాత్రం 100% మీరు సాటిస్ఫై.
సో క్లయింట్కి కావాల్సింది నమ్మకం. ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చి మీకు వారంటీ ఇచ్చారనుకోండి, 200% మనం ట్రస్ట్ ఇష్యూస్ లేవు, ఈ వెహికల్ కొనొచ్చు అని వాళ్ళ కాన్సెప్ట్ అదే, అంతే కదా. సో ఆ 1 year వారంటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ కాస్టింగ్. సో చూసారు కదా, బీవీఎంలో ఈచ్ కార్ పైన కూడా వాళ్ళు వారంటీ ఇప్పిస్తాము. వారంటీ ఒకవేళ మా పైన నమ్మకం ఉండదు కొంతమంది కస్టమర్కి, అట్లా అయితే మేము డైరెక్ట్గా Cars24 ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందో దాని నుంచి మేము ఆ కస్టమర్స్కి ఇప్పిస్తాము. సో అట్లాగే ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మేము ఏదైతే వెహికల్ ఉందో కస్టమర్ టు కస్టమర్, అంటే ఇప్పుడు మీ వెహికల్ తీసుకుంటున్నప్పుడు పాత కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు డైరెక్ట్గా పంపిస్తారు. మీ పేమెంట్ ఏదైనా ఉన్నా కూడా పాత కస్టమర్కే ఇస్తాము. అలాగే మా దగ్గర సింగిల్ హ్యాండ్ రివెన్ కార్స్ ఉంటాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే, లీస్ట్ తిరిగినటువంటి కార్సే ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒక కార్ ఇందాక మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు 1.5 lakhs నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక కారు 2 lakhs 2.5 lakhs ఇట్లా వెళ్తున్నాయి. అండ్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి కూడా వీళ్ళకు 20 lakhs వరకు కూడా మా దగ్గర కార్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ కార్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒకసారి ఇతని వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాడు ఇందాక, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు జస్ట్ పిన్ చేస్తే తన డీటెయిల్స్ అని కూడా సెండ్ చేస్తుంటాడు. ఒకవేళ మీరు నచ్చిన కార్ ఒకవేళ సేల్ అయిపోయినట్టు అంటే ఫ్యూచర్లో వచ్చే కార్స్ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను అని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. సో ఇది బీవీఎం కార్స్లో ఉన్నటువంటి స్టోరీ. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సైరా మీడియా. కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.